నమస్కారం. నా పేరు జయరామ్. పోటీ పరీక్షల్లో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినంత వరకు సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో ఇచ్చినటువంటి తీర్పులపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సో వాటిలో కొన్నింటిని మనం డిస్కస్ చేద్దాం. ముందుగా చెంపకం దొరైరాజన్ కేసు. స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ చెంపకం దొరైరాజన్ 1951 కేసునే చెంపకం దొరైరాజన్ కేసు అంటారు. ఈ కేసు మద్రాస్ ప్రభుత్వం రిజర్వేషన్ ఉత్తర్వులకు సంబంధించింది. భారత్ రిపబ్లిక్లో రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన మొట్టమొదటి కేసు ఇది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మొదటి రాజ్యాంగ సవరణ చట్టానికి దారితీసింది. సో ఆ చట్టం ద్వారా రాజ్యాంగంలోని 15 ఆర్టికల్కి క్లాజ్ 4 చేర్చడం జరిగింది. కేసు వివరాల్లోకి వెళ్తే, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన అనతి కాలంలోనే, కొద్ది కాలంలోనే మద్రాస్ ప్రభుత్వము కుల, మత, జాతి పరంగా మెడికల్ మరియు ఇంజనీరింగ్ కళాశాలల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ కమ్యూనల్ జీవోను తీసుకొచ్చింది. ఈ జీవో ప్రకారము ప్రతి 14 సీట్లలో 6 సీట్లను హిందూ మతంలోని బ్రాహ్మణేతర కులాలకు, 2 సీట్లు హరిజనులకు, ఇంకో 2 సీట్లు బీసీలకు రిజర్వ్ చేసింది. 1 సీటు ఆంగ్లో ఇండియన్ జాతి లేదా భారతీయ క్రిస్టియన్లకు, ఇంకొక సీట్ను ముస్లింలకు కేటాయించింది. మిగిలిన 2 సీట్లు బ్రాహ్మణ కులాలకు కేటాయించడం జరిగింది. సో ఈ విధంగా కులం, మతం, జాతి పరంగా రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక్కడ పిటిషనరు చెంపకం దొరైరాజన్ బ్రాహ్మణ అభ్యర్థి. సో కులపరంగా, జాతిపరంగా, మతపరంగా రిజర్వేషన్లు కల్పించడం వలన చెంపకం దొరైరాజను మెడికల్ కళాశాలలో సీట్ను పొందలేకపోయింది. దీంతో చెంపకం దొరైరాజను మద్రాస్ ప్రభుత్వం జారీ చేసిన కమ్యూనల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మద్రాస్ హైకోర్టు పిటిషన్ స్వీకరించి మద్రాస్ ప్రభుత్వం యొక్క కమ్యూనల్ జీవోను కొట్టివేసింది. అప్పుడు మద్రాస్ ప్రభుత్వము సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇక్కడ పిటిషనర్ ప్రధాన వాదన ఏంటంటే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15లోని క్లాజ్ 1, ఆర్టికల్ 29లోని క్లాజ్ 2ను అనుసరించి మద్రాస్ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధము. ఇవి ప్రాథమిక హక్కుల్ని హరించే విధంగా ఉన్నాయి. 15 క్లాజ్ 1 ఏం చెప్తుంది? కులము, మతము, జాతి, లింగ మరియు జన్మస్థానం ఆధారంగా ప్రభుత్వాలు పౌరుల మధ్య వివక్షత చూపకూడదు. ఆర్టికల్ 29లోని క్లాజ్ 2 ఏం చెప్తుంది? కులము, మతము, జాతి లేదా భాష ఆధారంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి విద్యాలయాల్లో ప్రవేశాన్ని నిరాకరించకూడదు. కాబట్టి ఈ 2 ప్రకరణను అనుసరించి మద్రాస్ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఈ కమ్యూనల్ జీవో రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ వాదించడం జరిగింది. అయితే మద్రాస్ ప్రభుత్వం ఏమని వాదించిందంటే, ఆదేశ సూత్రాల్లోని
46 ప్రకటనను అమలు చేసే నిమిత్తము ఈ జీవోని తీసుకురావడం జరిగింది. 46 ఆర్టికల్ ఏం చెప్తుంది? షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు వెనుకబడిన వర్గాల విద్య, ఆర్థిక అభివృద్ధికి రాజ్యం చర్యలు చేపట్టాలని పేర్కొంటుంది. కాబట్టి బలహీన వర్గాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఆదేశ సూత్రాల అమలు నిమిత్తమే ఈ జీవోను తీసుకురావడం జరిగిందని మద్రాసు ప్రభుత్వం వాదించింది. ఈ కేసును 7 న్యాయమూర్తులు గల సుప్రీంకోర్టు ధర్మాసనము విచారించి 1951 ఏప్రిల్ 9వ తేదీన తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పులోని ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే, ఆదేశ సూత్రాల అమలును నెపంగా పెట్టుకొని ప్రాథమిక హక్కులను హరించే అధికారము ప్రభుత్వాలకు లేదు. ఆదేశ సూత్రాల అమలు నెపంగా పెట్టుకొని ప్రాథమిక హక్కులను హరించే అధికారము ప్రభుత్వాలకు లేదు. అలాగే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 క్లాజ్ 1, ఆర్టికల్ 29 క్లాజ్ 2 ప్రకారము మద్రాసు ప్రభుత్వం జారీ చేసిన కమ్యూనల్ జీవో చట్ట విరుద్ధమైనది అని కొట్టివేయడం జరిగింది. సో ఈ తీర్పు తరువాత జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే, తాత్కాలిక పార్లమెంటు మొదటి రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఆమోదించి 15వ ఆర్టికల్కు క్లాజ్ 4ను చేర్చడం జరిగింది. అంటే మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 15కు క్లాజ్ 4ను చేర్చడం జరిగింది. ఆర్టికల్ 15 క్లాజు ప్రకారము ఆర్థికంగా, సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వాలు అవసరమైనటువంటి చర్యలు చేపట్టవచ్చు. దీంతో ప్రభుత్వాలు రిజర్వేషన్లు కల్పిస్తూ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటంటే చర్యలు చేపట్టడం జరిగింది. ఈ ఆర్టికల్ 15 క్లాజ్ 4ను ఎంఆర్ బాలాజీ కేసులో సవాల్ చేయడం జరిగింది. ఎంఆర్ బాలాజీ కేసులో 15 క్లాజ్ 4ను సవాల్ చేయడం జరిగింది. ఏంటి ఎంఆర్ బాలాజీ కేసు? ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ 1963 కేసును ఎంఆర్ బాలాజీ కేసు అంటాం. మైసూర్ రాష్ట్రము అంటే 1973 వరకు కర్ణాటక రాష్ట్రాన్ని మైసూర్ రాష్ట్రం అనేవాళ్ళు. 1973 నుండి కర్ణాటక రాష్ట్రంగా పేరు మార్చుకోవడం జరిగింది. సో కర్ణాటక రాష్ట్రాన్ని 1973 ముందు మైసూర్ రాష్ట్రం. మైసూర్ రాష్ట్రము 15 క్లాజ్ 4 ఆర్టికల్ను అమలు చేసే నిమిత్తం ఒక జీవోని తీసుకొచ్చింది. ఆ ఉత్తర్వుల్లో ఏం పేర్కొందంటే, మెడికల్ మరియు ఇంజనీరింగ్ కళాశాలలో మొత్తం సీట్లలో 68% సీట్లను ఎస్సీ, ఎస్టీ మరియు బీసీలకు, మిగతా 32 సీట్లను మెరిట్ పూల్లో భర్తీ చేయాలని పేర్కొనడం జరిగింది. ఈ ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 23 పిటిషన్లు దాఖలయ్యాయి. 23 పిటిషన్లు దాఖలయ్యాయి. 23 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిషనర్స్ అందరూ కూడాను
మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ కోసం అప్లై చేసిన వాళ్ళే. సో ఈ కేసులన్నింటినీ కలిపి ఎంఆర్ బాలాజీ కేసుగా వ్యవహరిస్తారు. ఎంఆర్ బాలాజీ కేసును 5 న్యాయమూర్తుల సుప్రీంకోర్టు బెంచ్ ఏంటంటే విచారించి తీర్పును వెలువరించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం పేర్కొందంటే, అన్ని రకాల రిజర్వేషన్లు 50% మించకూడదని పేర్కొంది. అన్ని రకాల రిజర్వేషన్లు 50% మించకూడదు అని పేర్కొనడం జరిగింది. ఇంకో కేసు మనందరికీ చాలా పోటీ పరీక్షలు ఉన్న వాళ్ళందరికీ తెలిసిన కేసు బెరూబరీ కేసు. బెరూబరీ కేసునే బెరూబరీ యూనియన్ కేసు అని అంటారు. బెరూబరీ యూనియన్ వర్సెస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎన్క్లేవ్స్ 1960 కేసును బెరూబరీ యూనియన్ కేసు అని అంటారు. బెరూబరీ యూనియన్ కేసులోనే ప్రవేశిక అనేది రాజ్యాంగంలో భాగము కాదు అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ తర్వాత 1973లో కేశవానంద్ భారత్ కేసులో ప్రవేశిక రాజ్యాంగంలో భాగమని పేర్కొనడం జరిగింది. ఏంటి బెరూబరీ కేసు? బెరూబరీ అనేది పశ్చిమ బెంగాల్లోని ఒక ప్రాంతం. దీని విస్తీర్ణము 9 చదరపు మైళ్ళు. అక్కడ నివసిస్తున్నటువంటి జనాభా సుమారు 12,000 మంది. భారత్ పాకిస్తాన్లు సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునే నిమిత్తము 1958 సెప్టెంబర్ 10వ తేదీన ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారము బెరూబరీ యూనియన్లోని సగభాగము పాకిస్తాన్కు బదిలీ చేయాలని నిర్ణయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము ఈ ఒప్పందాన్ని అమలు చేయాలనుకున్నప్పుడు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ భారతదేశంలో తీవ్ర రాజకీయ వ్యతిరేకత ప్రారంభమైంది. సో ఎటువంటి పరిస్థితులు ఏర్పడిన తర్వాత అప్పటి రాష్ట్రపతి 143 ప్రకరణను అనుసరించి ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సలహాకి ప్రతిపాదించడం జరిగింది. సుప్రీంకోర్టుకి ప్రతిపాదించినటువంటి అంశాలు ఏంటంటే, బెరూబరీ ప్రాంతాన్ని పాకిస్తాన్కి బదిలీ చేయాలంటే ఏదైనా శాసనపరమైన ప్రక్రియ అవసరమా? ఒకవేళ శాసన ప్రక్రియ అవసరమైతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని అనుసరించి పార్లమెంట్ చట్టం చేస్తే సరిపోతుందా, లేదా 368 ఆర్టికల్ని అనుసరించి రాజ్యాంగ సవరణ చట్టం చేయాలా అని ఆ అందులో కోరడం జరిగింది. ఇక్కడ బెరూబరీ ప్రాంతం ఇతర దేశానికి బదిలీ చేయడానికి ఉద్దేశించింది. ఆర్టికల్ 3 అనేది భారతదేశంలోని రాష్ట్రాల నుండి వేరొక ప్రాంతాన్ని బదిలీ చేయడానికి ఉద్దేశించింది. అంటే ఒక రాష్ట్రం నుండి వేరొక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి ఉద్దేశించింది. కాబట్టి 3వ ప్రకరణను అనుసరించి పార్లమెంటు చట్టం చేస్తే సరిపోదు. 368 ఆర్టికల్ను అనుసరించి రాజ్యాంగ సవరణ చట్టం చేసి బెరూబరీ ప్రాంతాన్ని బదిలీ చేయాలని సుప్రీంకోర్టు సలహా ఇవ్వడం జరిగింది. దాంతో పార్లమెంటు 9వ రాజ్యాంగ సవరణ చట్టం 1960ని ఆమోదించి బెరూబరీ ప్రాంతాన్ని పాకిస్తాన్కి బదిలీ చేయడం జరిగింది. ఈ సందర్భంలోనే జస్టిస్ గజేంద్ర గడ్కర్ ప్రవేశిక రాజ్యాంగంలో భాగము కాదు అని పేర్కొనడం జరిగింది.